హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'మరణం లేని మనోహర్'. ఈ కథ బాలమిత్రలో మినీ నవల శీర్షికన ప్రచురితమైంది. ఈ కథను రాసిన వారు శోభారాణి గారు. భరద్వాజ్, మీరు కనిపెట్టిన ఈ వింత ద్రవం మనుష్య రక్తంలో కలిసిన వెంటనే ఎలా కుతకుతలాడుతుంది? రక్తం చాలా గట్టిగా తయారవుతున్నట్టుందే అడిగాడు మోహన్. మోహన్, మన 10 ఏళ్ల పరిశోధనలో ఈనాడు మనకు విజయం లభించింది. నీకు ఇంకా అర్థం కాలేదా? ఈ ద్రవాన్ని ఎవరి శరీరంలోకైనా ఎక్కించామంటే ఆ వ్యక్తిలో విపరీతమైన మార్పులు వస్తాయి. అంటే ఆ వ్యక్తికి 1000 ఏనుగులంత బలం వస్తుందన్నమాట. వేగంగా నడవగలడు. అతని వేగం ఎలా ఉంటుందో తెలుసా? కన్ను మూసి తెరిచేంతలో ఇక్కడి నుంచి బొంబాయి, లక్నో, మద్రాసు పోగలడు. ఎంతటి దూరమైనా క్షణాల్లో పోతాడు అన్నాడు భరద్వాజ్. చాలా బాగుంది. ముందు మీరు ఈ ద్రవాన్ని ఎవరి మీదైనా ప్రయోగించి చూడండి మరి అన్నాడు మోహన్. అదే ఆలోచిస్తున్నా. ఈ ద్రవాన్ని ప్రాణం ఉన్న మనిషి మీద ప్రయోగిస్తేనే ఉపయోగం ఉంటుంది. శవాలు ఇందుకు పనికిరావు. అందుకు చిన్న పిల్లల మీద దీన్ని ప్రయోగం చేసి చూడాలనుకుంటున్నాను అన్నాడు భరద్వాజ్. మన వీధిలో ఒక అనాథాశ్రమం ఉంది. దాని సెక్రటరీ నా స్నేహితుడు. అతని ద్వారా అక్కడే ఉండే ఒక పిల్లవాడిని ఎలాగైనా తీసుకువస్తాను అంటూ మోహన్ బయలుదేరాడు. కొంతసేపటికి మోహన్ ఒక వ్యక్తితో వచ్చి భరద్వాజ్తో, సార్, ఇతనే ఆ సెక్రటరీ. పేరు ప్రకాష్. మన సంగతి అంతా వివరంగా చెప్పాను అన్నాడు. ప్రకాష్, నా పరిశోధనకు ఒక పిల్లవాడు కావాలి. వాడు అనాథగా ఉండాలి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వగలను అన్నాడు భరద్వాజ్. ప్రకాష్ నవ్వుతూ, నాకు డబ్బుతో అవసరం లేదు. మా ఆశ్రమంలో మనోహర్ అనే 12 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు. వాడి వల్ల నాకు బాధ ఎక్కువగా ఉంది. నేను వాణ్ణి అంతం చెయ్యాలనుకుంటున్నాను. మీకు వాణ్ణి అప్పగిస్తే నేను సహాయం చేసినట్లుంటుంది. వాడి పీడ తగ్గినట్టు ఉంటుంది అన్నాడు. చాలా సంతోషం. ఇంతకీ ఆ పిల్లవాడు ఎక్కడా అని భరద్వాజ్ అడగడంతో ప్రకాష్ బయటికి వెళ్లి ఒక పిల్లవాడిని పిలుచుకొచ్చి, డాక్టర్, నేను చెప్పిన మనోహర్ వీడే. తెల్లవారి నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ముందు ఏదైనా మందు ఇవ్వండి అంటూ కన్నుగొట్టాడు. భరద్వాజ్ అర్థం చేసుకొని, నా వద్ద మంచి మందు ఉంది. రా బాబు, ఇక్కడ పడుకో అంటూ మనోహర్ని ఒక మంచం మీద పడుకోబెట్టి తాను కనిపెట్టిన ద్రవాన్ని సిరంజీతో ఆ పిల్లవాడి శరీరంలోకి ఎక్కించాడు. మరుక్షణం పిల్లవాడి శరీరంలో రక్తం కుతకుతా ఉడకసాగింది. ఆ బాధ భరించలేక పెద్దగా కేకలు పెట్టసాగాడు. అంతలో భరద్వాజ్ మిగిలిన ఇద్దరితో, కొంతసేపు మనం బయట ఉందాం. లేకుంటే వీడిలో మార్పు ఇంకో గంటలో వస్తుంది. అంతవరకు వీడు మనల్ని చూడకూడదు. మన మాటలు వినకూడదు. అలా విన్నాడంటే వాడి శరీరంలో మార్పు రాగానే ముందు మనల్ని చంపి తర్వాత వేరే పని చూస్తాడు. రండి బయటికి అంటూ నడిచాడు. ముగ్గురు బయటికి వెళ్ళగానే మనోహర్ పైకి లేచి, డాక్టర్, నా శరీరం అంతా అగ్నిలో కాలుతున్నట్టుంది. దయచేసి నన్ను రక్షించండి. నాకు అయోమయంగా ఉంది అంటూ మంచం మీద నుండి లేచి గది తలుపులు తెరవడానికి ప్రయత్నించాడు. అటువైపు గడియ వేసి ఉండటం చేత తలుపులు తెరవబడలేదు. మనోహర్‌కి నిలబడ్డానికి శక్తి లేక అలాగే కూలబడిపోయాడు. తరువాత మెల్లగా నేల మీద పాకుతూ కిటికీ వద్దకు వెళ్లి తెరిచి చూశాడు. బయట ముగ్గురు మాట్లాడుతున్నారు. వారిని చూడ్డంతో అతని ముఖం ఎర్రగా మారిపోయింది. వారి మాటలు వినసాగాడు. భరద్వాజ్, మనోహర్‌లో మీరిచ్చిన ఇంజెక్షన్ వలన గంట తర్వాత మార్పు వస్తుంది కదా అన్నాడు ప్రకాష్. నా మీద మీకు నమ్మకం లేదా? మీకు అనుమానంగా ఉంటే గంట సేపు ఇక్కడే ఉండి మనోహర్‌ని చూడండి. అప్పుడు తెలుస్తుంది. వాడిని నేను మరణం లేని మనోహర్‌గా తయారు చేశాను. వాడి వలన మనం అనేక లాభాలు పొందవచ్చు అన్నాడు భరద్వాజ్. కానీ ఆ మరణం లేని మనోహర్‌కి ఈ మార్పు వల్ల తనకి ఏమీ ప్రయోజనం ఉండదు. జంతువుల్లాగా ఇతరులకు ఉపయోగపడాలి. పాపం, ఆ చిన్న పిల్లవాడి జీవితం మన వల్ల నాశనమయింది. అయినా వాడి కోసం బాధపడ్డానికి మనం అతని బంధువులమా?
వాడు అనాథ. ఎవరికీ వాడి వల్ల లాభం లేదు అన్నాడు మోహన్. అంతటినీ వింటున్న మనోహర్, ద్రోహుల్లారా, నా జీవితాన్ని అన్యాయంగా నాశనం చేసిన మిమ్మల్ని ప్రాణాలతో వదలను అని పెద్దగా అరిచి ఆ కిటికీ ఊచలను వంచడానికి ప్రయత్నం చేశాడు. అతని అరుపులకు బయట ఉన్న ముగ్గురు వ్యక్తులు బెదిరి భయంతో మనోహర్ వంక చూడసాగారు. అతను వారిని కోపంతో చూస్తున్నాడు. అయ్యో, మన ప్రయోగం నాశనమయ్యింది. మనోహర్ నేను భయపడినట్లే మందు ఇచ్చిన గంటలో మనల్ని గమనించి మన మాటలు విన్నాడు. వాడి చేతికి చిక్కామంటే మనకు చావు తప్పదు అని అరిచాడు. ఉన్నట్టుండి మనోహర్ పెద్దగా అరిచి నేల మీద విల్లికిలా పడిపోయాడు. వెంటనే ముగ్గురు లోపలికి వెళ్లి అతన్ని చూశారు. భరద్వాజ్ అతన్ని పరీక్షించి, ఇంకో గంటలో వీడికి తప్పక మెలకువ వస్తుంది. అప్పుడు మరణం లేకుండా చేసిన ఈ మనోహర్ మనకి మరణాన్ని కానుగ్గా ఇస్తాడు అన్నాడు. అలాగైతే ముందుగా వీడిని తీసుకువెళ్ళి ఏ కొండలోయల్లోనైనా తోసి వచ్చేద్దామా అన్నాడు మోహన్. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే మనకు అపాయం తప్పదు అంటూ భరద్వాజ్ బయటికి నడవడంతో మోహన్, ప్రకాష్ ఆ పిల్లవాడిని మోసుకుని బయటికి వచ్చి కారు డిక్కీలో పడుకోబెట్టారు. తర్వాత ముగ్గురు కారులో ఎక్కగానే వేగంగా ముందుకు నడిపాడు మోహన్. కారును కొండ మీదకి తీసుకువెళ్లి ఆపి కింద లోయను చూశారు. అది కొన్ని వేల అడుగుల లోతు ఉంది. ముగ్గురు మనోహర్‌ని మోసుకొచ్చి కొండ మీద నుండి లోయలోకి విసిరేశారు. ఆ తర్వాత తృప్తిగా శ్వాస వదిలారు. అంతలో భరద్వాజ్, మనోహర్‌ని లోయలో పడేసినందువలన మనం పూర్తిగా మరణం నుంచి తప్పించుకున్నామని అనుకోకండి. మనం త్వరగా ఈ నగరం వదిలి పారిపోవాలి. వీలైనంత దూరంగా పోవాలి అన్నాడు. మోహన్ ఆలోచించి, మా అంకుల్ మద్రాసులో ఉన్నారు. నేను వెంటనే మద్రాసు వెళ్ళిపోతాను అన్నాడు. ప్రకాష్ ఆలోచించి, నా స్నేహితుడు కాశ్మీర్‌లో ఉన్నాడు. అక్కడే నాకు పని ఇప్పిస్తానని చాలా సార్లు అన్నాడు. నేను ఈ రోజే కాశ్మీర్‌కి వెళ్ళిపోతాను. నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు అన్నాడు. నేను మీ ఇద్దరికన్నా చాలా దూరానికి వెళ్ళిపోతాను. ఎక్కడికో తెలుసా? సింగపూర్‌కి. ఈ మనోహర్ కాదు కదా! వాణ్ణి పుట్టించిన దేవుడు కూడా నన్ను కనిపెట్టలేడు. హ్మ్. రండి, త్వరగా వెళ్ళిపోదాం అంటూ భరద్వాజ్ కారులో ఎక్కగానే మిగిలిన ఇద్దరు లోపల కూర్చున్నారు. మరుక్షణం కారు వేగంగా దూసుకుపోయింది. కొన్ని వేల అడుగుల లోయలో పడిన మనోహర్ శరీరంలో డాక్టర్ గారి వింత మందు అరగంటకు పనిచేయడం ప్రారంభించడం వలన అతని శరీరం ఉక్కు కవచంగా మారిపోయింది. అందువలన ఎంత ఎత్తు నుండి కింద పడినా అతని శరీరం చెక్కు చెదరలేదు. వాళ్ళ ముగ్గురూ పోయిన గంట తర్వాత మనోహర్‌కి మెలకువ వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచాడు. అతనికి ముందుగా భరద్వాజ్, మోహన్, ప్రకాష్ రూపాలు కనిపించాయి. మనోహర్ పళ్ళు పటపట కొరుకుతూ, ద్రోహుల్లారా, నా జీవితాన్ని నాశనం చేసిన మీ ముగ్గురిని నాశనం చేయకుండా నేను ఉండలేను అనుకుంటూ మెల్లగా లేచాడు. ఆ నిటారుగా ఉన్న కొండ మీద బండలను పట్టుకొని మెల్లగా మనోహర్ కొండ మీదికి ఎక్కుతూ కొంతసేపటికి పైకి చేరుకున్నాడు. ముందుగా డాక్టర్ గారింటికి వెళ్ళాలనుకొని అటువైపు నడక సాగించాడు. మనోహర్‌లో పైకి ఏ మార్పు లేదు. అతను మామూలు పిల్లవాడిలా ఉన్నాడు. అతనికున్న బలం సంగతి ఎవరికీ తెలీదు. మనోహర్ డాక్టర్ ఇంటికి, అనాథాశ్రమానికి వెళ్లి తన శత్రువులు తప్పించుకుపోయారని తెలుసుకున్నాడు. మనోహర్ ఆలోచిస్తూ రోడ్డు మధ్యలో నడవసాగాడు. అంతలో అతని వెనుక నుండి వేగంగా ఓ లారీ రాసాగింది. అందులో 10 టన్నుల ఇనప కమ్మీలు ఉన్నాయి. డ్రైవర్ బాగా తాగినట్టున్నాడు. మత్తుగా చూస్తూ లారీని వేగంగా నడుపుతున్నాడు. ఆ లారీ మనోహర్‌కి అడుగు దూరంకి వచ్చేసరికి అక్కడ తిరుగుతున్న జనం చూసి పెద్దగా అరవసాగారు. కానీ మనోహర్ అది గమనించనే లేదు. అంతే, లారీ మనోహర్‌ని గుద్దింది. అంత బరువున్న లారీ దెబ్బతో పిల్లవాడు రక్తపు ముద్దయిపోయి ఉంటాడని జనం కళ్ళు మూసుకున్నారు. కానీ మనోహర్ నిలబడిన స్థలంలోనే ఉన్నాడు. అతన్ని కొట్టిన లారీ 2, 3 పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా తిరగబడిపోయింది. డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. అంతా చూస్తున్న జనానికి అది చాలా వింతగా తోచింది. అందరూ కళ్ళు పెద్దవి చేసుకొని మనోహర్‌ని ఆశ్చర్యంగా చూడసాగారు. మనోహర్ తన చొక్కాని ఒకసారి దులుపుకొని ఏమీ ఎరగని వాడి వలె
ముందుకు నడవసాగాడు. కొంత దూరంలో అతనికి రైల్వే స్టేషన్ కనపడింది. దాన్ని చూడగానే మెదడులో ఏవేవో ఆలోచనలు వచ్చి శరీరంలో బాధ భరించలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని మదిలో ఎవరో మసకమసగ్గా కనిపించసాగారు. సరిగ్గా గమనించాడు. మోహన్ మద్రాస్ ఎక్స్‌ప్రెస్ ఎక్కుతున్నాడు. నా మొదటి శత్రువు నా వద్ద నుండి తప్పించుకుపోతున్నాడు. వాడిని తప్పించుకుపోనివ్వకూడదు అన్న నిశ్చయానికి వచ్చి రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి రైలు పట్టాల మీద వేగంగా నడవసాగాడు. అప్పటికే హైదరాబాద్ నుండి బయలుదేరిన మద్రాస్ ఎక్స్‌ప్రెస్ వరంగల్ దాటి ముందుకు వెళ్తుంది. దాన్ని పట్టుకోవాలని మనోహర్ బయలుదేరాడు. మనోహర్ అతివేగంగా నడుస్తూ వరంగల్ దాటి వెళ్తున్న రైలుకు కొంత దూరంలో ఆగి, మోహన్, ఆనందంగా వెళ్తున్నావా? ఇంకో క్షణంలో నీకు మరణం సంభవించబోతోంది అని అనుకుంటూ ముందు వెళ్తున్న రైలు ఆఖరి బోగీని గట్టిగా పట్టుకొని ఆపాడు. ఉన్నట్టుండి రైలు ఆగ్గానే ఇంజిన్ డ్రైవర్ ఆశ్చర్యపోతూ అందులోని మీటలను తిప్పసాగాడు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. మరి ఎందుకు రైలు ఆగిందో తెలియక బుర్రగొక్కోసాగాడు. అంతలో మనోహర్ ఒక్కొక్క భోగిని వెతుకుతూ ముందుకు రాసాగాడు. జనంలో చాలా మంది రైలు ఎందుకు ఆగిందో తెలియక బయటికి దిగి చూడసాగారు. వారితో పాటు మోహన్ కిందికి దిగాడు. మనోహర్ మోహన్ని చూడగానే పరిగెత్తుకుని వచ్చి అతని చొక్కా గట్టిగా పట్టుకున్నాడు. మోహన్ అతన్ని చూసి భయంతో రక్షించండి, రక్షించండి అని గట్టిగా అరిచాడు. దగ్గరలో ఉన్న జనం కొంతమంది, ఏయ్, ఇంత చిన్న పిల్లవాడివి ఆయన చొక్కా పట్టుకున్నావెందుకు? ఏయ్, వదులుతావా లేదా అంటూ మనోహర్ని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగారు. అతడు చేయి విసరడంతో అందరూ వేగంగా వెనక్కి వెళ్లి పడ్డారు. అందరికీ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. మనోహర్ వెనక్కి తిరిగి, మర్యాదగా మీరందరూ వెళ్లి మీ సీట్లలో కూర్చోండి. వీడు పరమ కిరాతకుడు. నా జీవితాన్ని నాశనం చేసిన నీచుడు. వీణ్ణి ప్రాణాలతో వదలకూడదు అంటూ కుడి చేతిని మోహన్ పొట్టలోకి పొడిచాడు. అది చాకులా అతని పొట్టను చీల్చుకొని అటువైపుకు వచ్చింది. అంతే, మోహన్ నోటి నుండి రక్తం కారసాగింది. అతను అమ్మా అని గట్టిగా అరిచి అలాగే నేల మీద కొరిగిపోయాడు. అంతటినీ రైల్లో ఉన్న జనం భయంతో చూడసాగారు. మనోహర్ వారి వంక చూసి, ఇక్కడ చూసిందంతా మర్చిపోండి అంటూ ఇంజిన్ వైపు నడిచి బుర్రగోక్కుంటున్న డ్రైవర్ని చూసి, ఇక నడుపు, నడుస్తుంది అంటూ కారం తోసినట్టు ఇంజిన్ను కొంత దూరం మనోహర్ తోయడంతో రైలు ముందుకు కదిలింది. మనోహర్ తృప్తిగా వెనక్కి నడిచాడు. తర్వాత 2 రోజులు మిగిలిన ఇద్దరి కోసం మనోహర్ నగరంలో అన్ని చోట్ల గాలించాడు. అతనికి భరద్వాజ్, ప్రకాష్ కనపడలేదు. అయినా మనోహర్ పట్టు వదలక ఇంకా వారి కోసం వెతకసాగాడు. మూడో రోజు మనోహర్ నగరం వెలుపల తిరుగుతూ ఉండగా అతని పక్కగా ఒక బస్సు వేగంగా వెళ్లి గేటు వద్ద రైలు పట్టాలు దాటబోయి ఆగిపోయింది. డ్రైవర్ బస్‌ను ముందుకు నడపడానికి శతవిధాలా ప్రయత్నించసాగాడు. కానీ అది జరగని పని అయింది. బస్ నిండా చిన్న పిల్లలున్నారు. అంతలో దూరం నుండి రైలు వచ్చే శబ్దం వినపడసాగింది. ఆ శబ్దం వినడంతో డ్రైవర్ భయంతో, పిల్లలు, త్వరగా బస్సులో నుండి కిందకి దిగండి, రైలు వచ్చేస్తుంది అని అరిచాడు. పిల్లలు భయపడి బయటికి దిగడానికి తలుపు వద్దకు వచ్చారు. కానీ తలుపులు బిగిసిపోయాయి. తెరవబడలేదు. దాంతో పిల్లలు కేకలు పెట్టారు. డ్రైవర్ పిల్లలను తన సీటు వద్దకు పిలిపించి ఒక్కొక్కరిని కిందికి దింపసాగాడు. బస్సులో ఇంకా 20 మంది పిల్లలున్నారు. అంతలో రైలు వేగంగా దగ్గరికి వచ్చేసింది. అంతా గమనిస్తూ ఉన్న మనోహర్ చప్పున ముందుకు పరిగెత్తి బస్సుని పట్టాలపై నుండి పైకెత్తి గాలిలోకి ఎగిరాడు. మరుక్షణం రైలు వేగంగా దూసుకుపోయింది. క్షణంలో అందరికీ గండం తప్పింది. బస్సును పట్టాలు దాటించి నేల మీదకి దింపాడు. డ్రైవర్ పరిగెత్తుకు వచ్చి మనోహర్ చేతులు పట్టుకొని, ఎవరు బాబు నువ్వు? నీకు ఇంత బలం ఉందా? అయినా దైవంలా పిల్లల్ని కాపాడావు. నీకు నమస్కారం అన్నాడు. మనోహర్ అతని వంక చూసి నవ్వి మెల్లగా ముందుకు కదిలాడు. అంతలో మనోహర్‌ని గురించి పోలీసులకు తెలిసి అతని కోసం తీవ్రంగా గాలించసాగారు. మరో 2 రోజుల తర్వాత మనోహర్ తన శత్రువులను వెతుకుతూ చల్లటి గాలికి హుస్సేన్ సాగర్ కట్ట మీద తిరుగుతున్నాడు. అక్కడ చిన్న చిన్న మోటార్ బోట్లపై
కొందరు తిరుగుతున్నారు. మనోహర్‌కి వాటిని చూడడంతో తల తిరగసాగింది. బాధ భరించలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం అతని మదిలో ప్రకాష్ కాశ్మీర్‌లో బోటింగ్ హౌస్‌లో అతని మిత్రుడితో ఉండడం కనిపించింది. ప్రకాష్, నన్ను తప్పించుకొని కాశ్మీర్‌లో దాగున్నావా? నీ పని పడతానుండు అంటూ మనోహర్ వేగంగా నడిచాడు. మరో 10 నిమిషాలకు కాశ్మీర్ చేరాడు. సరిగ్గా ప్రకాష్ ఉంటున్న బోటింగ్ హౌస్‌లోకి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన ప్రకాష్ మనోహర్‌ని చూసి, "ఆ! నువ్వా?" అంటూ వెనక్కి పడ్డాడు. మనోహర్ నవ్వుతూ, "నా జీవితాన్ని నాశనం చేసి తప్పించుకుపోవాలనుకుంటున్నావా?" అంటూ అతని మీద కూర్చున్నాడు. అంతలో పక్క గదిలో నుండి ప్రకాష్ మిత్రుడు వచ్చి, "ఏయ్! ఎవరు నువ్వు? పైకి లే" అని అరిచాడు. మనోహర్ అతని వంక చూడకుండా తన చేతిని పైకెత్తాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న మిత్రుడు తన జేబులోని రివాల్వర్ తీసి మనోహర్‌కి గురిచూసి గుండ్ల వర్షం కురిపించాడు. అందులో ఒక్కటి కూడా మనోహర్‌కి తగల్లేదు. అన్నీ అతనికి తగిలి కింద పడ్డాయి. మనోహర్ ఆలస్యం చేయకుండా తన అరచేతిని చాచి బలంగా ప్రకాష్ నెత్తి మీద కొట్టాడు. అంతే, అతని తల పచ్చడయి అక్కడికక్కడే మరణించాడు. ఆ దృశ్యాన్ని చూసిన అతని మిత్రుడు తెలివి తప్పి క్రింద పడిపోయాడు. మనోహర్ తృప్తిగా ప్రకాష్ శవాన్ని చూసి మెల్లగా బయటికి వచ్చేశాడు. ఇక మూడో శత్రువు ఎక్కడ దాగి ఉన్నాడో అని మనసులో ఆలోచిస్తూ మనోహర్ రోడ్డు మీద నడవసాగాడు. అప్పుడు అతని పక్కగా ఓ ఫారెన్ కారు వేగంగా వెళ్ళింది. దాన్ని మనోహర్ చూడడంతో అతని తల భారమై నొప్పి ప్రారంభమైంది. ఆ బాధ భరించలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని మదిలో భరద్వాజ్ ఫారిన్ కారులో దర్జాగా సింగపూర్ రోడ్డు మీద తిరగడం కనిపించింది. కొంతసేపటికి అతను 125 అంతస్తుల పెద్ద బిల్డింగ్ ముందు ఆగి లిఫ్ట్ ద్వారా పై అంతస్తుకు వెళ్ళాడు. మనోహర్ కోపంతో, భరద్వాజ్, నన్ను తప్పించుకొని సింగపూర్‌లో దాక్కున్నావా? నిన్ను అంతం చేయకుండా ఉండలేను. ఇదిగో నీ వద్దకు వస్తున్నాను అంటూ బయలుదేరాడు. సింగపూర్‌లో అరబ్ స్ట్రీట్‌లో అతిపెద్ద బిల్డింగ్‌లో 125 అంతస్తులో ఎయిర్ కండిషన్ గదిలో డాక్టర్ భరద్వాజ్ సింగపూర్ మినిస్టర్ గారితో ఏదో మాట్లాడుతున్నాడు. కొంతసేపటికి తలుపు తట్టడంతో భరద్వాజ్ వెళ్లి తలుపు కొంత తెరిచి బయటికి చూశాడు. అక్కడ మనోహర్ కనిపించాడు. మనోహర్, ఇంతలో నా సంగతి తెలుసుకున్నావా? అని పెద్దగా అరిచి చటుక్కున తలుపు గట్టిగా బిగించాడు. అదేమిటో అర్థం కాని మినిస్టర్ భరద్వాజుని కారణం అడగగా అతను అంతా వివరంగా చెప్పడంతో ఆయన కోపంతో, నా స్నేహితుడివి, ఈ సింగపూర్‌లో నా కళ్ళ ముందర నిన్నెవరూ ఏమీ చేయలేరు అని ఆంగ్ల భాషలో చెప్పి ఫోన్ తిప్పి పోలీసులను చాలా తొందరగా రమ్మని చెప్పాడు. మీరు భయపడకండి. కొద్దిసేపట్లో పోలీసులు వచ్చి అతన్ని పట్టుకుపోతారు అన్నాడాయన. మనోహర్ చాలా సేపటి వరకు తలుపులు కొట్టి అలసిపోయి చివరికి కోపంతో ఆ తలుపులు పగలగొట్టి లోపల ప్రవేశించాడు. భరద్వాజ్ భయంతో మంచం కిందకి దాక్కున్నాడు. మనోహర్ అతన్ని గట్టిగా పట్టుకోవడానికి కిందికి వంగాడు. అంతా గమనిస్తున్న మినిస్టర్ కోపంతో మూలలో ఉన్న ఇనుపరాడుతో వెనక నుండి మనోహర్ నెత్తి మీద గట్టిగా కొట్టాడు. అంతే, మరుక్షణం ఆ ఇనుపరాడ్ 2 ముక్కలయింది. మనోహర్ తల చిక్కు చెదరలేదు. అది చూసి ఆయన ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అంతలో భరద్వాజ్ మంచానికి అటువైపు నుండి వేగంగా వచ్చి బయటికి పరిగెత్తాడు. ఆలసించకుండా మనోహర్ అతన్ని వెంబడించాడు. భరద్వాజ్ మిద్దె మీదికి వెళ్ళిపోయాడు. మనోహర్ అతని వద్దకు చేరుకున్నాడు. అంతలో సింగపూర్ పోలీసులు 1000 మంది ఆ బిల్డింగ్‌ను చుట్టుముట్టారు. పెద్ద వలను బిల్డింగ్ ముందు కట్టారు. కారణం, భరద్వాజ్‌ని మనోహర్ పైనుండి కిందికి తోసినా అతను చావకుండా ఉండాలని. కొందరు పైకి పరిగెత్తారు. మనోహర్ పై మిద్దెకు చేరిన వెంటనే తలుపు గడియ వేశాడు. ఇక ఎవరూ కింది నుండి పైకి రావడానికి వీల్లేదు. భరద్వాజ్ భయంతో, మనోహర్, నన్ను ఏమీ చేయకు. నేను త్వరలో వేరే మందు కనిపెట్టి నిన్ను మామూలు మనిషిగా మారుస్తాను. నన్ను చంపకు అని ప్రాధేయపడసాగాడు. ఎంతో ఆనందంగా గడుపుతున్న నా జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఎలా వదిలివేయగలను? నీ మిత్రులిద్దరినీ పైలోకానికి పంపాను. వారికి తోడుగా నిన్ను పంపాలి కదా! అంటూ
మనోహర్ అడుగులు ముందుకు వేసాగాడు. భరద్వాజ్ వెనక్కి అడుగులు వేస్తూ గోడ వద్దకి చేరి పైనుండి కిందికి చూశాడు. అతని తల గిర్రున తిరగసాగింది. పోలీసులు మైక్ ద్వారా జాగ్రత్త అని అరవసాగారు. వలను సరిగ్గా సర్దసాగారు. మనోహర్ కోపంతో భరద్వాజుని 2 చేతులతో పట్టుకొని పైకి లేవనెత్తాడు. భరద్వాజ్ విలవిల్లాడాడు. మనోహర్ అతన్ని విసిరి కింద వేయాలని చూశాడు. కానీ క్రింద తయారుగా వల ఉండడం చూసి అతన్ని బంతిని విసిరినట్టుగా గురిగా ఎదురు బిల్డింగ్ గోడ మీదకి విసిరాడు. భరద్వాజ్ వేగంగా ఎదురు గోడకు కొట్టుకొని తల పగిలి పైనుండి కింద పడి మరణించాడు. అంతలో పోలీసులు ఆగ్రహంతో కింది నుండి తుపాకులతో మనోహర్‌ను కాల్చారు. కొంతమంది పైమిద్దె తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చి మనోహర్‌ని మిషన్ గన్‌లతో కాల్చారు. అతను చెక్కు చెదరలేదు. అందరూ అలాగే నిలబడిపోయారు. అతను అందరినీ తోసుకుంటూ బిల్డింగ్ మీద నుండి పక్క బిల్డింగ్ మీదకు దూకి అక్కడి నుండి కిందికి దిగి వేగంగా ముందుకు నడక సాగించాడు. మనోహర్‌కు కొంత దూరంలో పెద్ద ఉక్కు కర్మాగారం కనబడింది. అతన్ని పోలీసులు తుపాకులతో కాలుస్తూ వెంబడిస్తున్నారు. కానీ ఆ తుపాకీ గుండ్లు అతని శరీరానికి ఏమీ హాని చేయలేదు. మనోహర్ ఆ కర్మాగారం లోపలికి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద ఇనుప కడ్డీలు తయారవుతున్నాయి. ఓ పెద్ద కొలిమిలో ఇనుప ద్రవం ధగధగా మెరుస్తూ కాలుతుంది. ఆ చుట్టుపక్కల వేడిగా ఉండడం వలన మనుషులెవరూ తిరగడం లేదు. మనోహర్‌కు జీవితం మీద విరక్తి కలిగింది. తాను జీవించినంత కాలం తనని ఈ పోలీసులు తరుముతూ ఉంటారు. అందువలన తనని తానే నాశనం చేసుకోవాలనుకున్నాడు. పోలీసులు కర్మాగారం లోపలికి ప్రవేశించి మనోహర్ ఎక్కడ దాగి ఉన్నాడో అని వెతకసాగారు. మనోహర్ ఆ పెద్ద కొలిమి వద్ద ఉండడం ఒక పోలీస్ గమనించి తుపాకీతో కాల్చాడు. కానీ అది గురి తప్పి ఏదో మీటకు తగిలి అంత పెద్ద కొలిమిలో సలసలా కాగుతున్న ఇనుప ద్రవం కర్మాగారం అంతా చెదిరింది. మనోహర్ మీద కొంత పడినా అతని శరీరంపై గాయం ఏమీ కాలేదు. కర్మాగారంలో పనిచేస్తున్న వాళ్ళు ముందు జాగ్రత్తతో ఆ చుట్టుపక్కల లేనందున వారికి గాయం తగల్లేదు. కానీ 100 మంది పోలీసులకు ఎక్కువగా ఆ చుట్టుపక్కల ఉన్నందువలన వారి మీద ఆ ఇనుప ద్రవం పడ్డంతో వాళ్ళు పెద్దగా అరుస్తూ బయటికి పరిగెత్తారు. కానీ అందరికీ బాగా గాయాలు తగిలాయి. అంతటినీ గమనిస్తున్న మనోహర్ ఛీ! నన్ను బంధించడానికి వచ్చిన పోలీసులు చాలా మంది గాయపడ్డారు. నేను ఆ మండుతున్న ఇనుప ద్రవంలోకి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నా. వీలు కాలేదు. భగవంతుడా! నాకు ఎందుకు ఇలాంటి మొండి ప్రాణం ఇచ్చావు? నేను చచ్చిపోవాలి. అందుకు తగిన మార్గం చూపు అని గట్టిగా అరిచాడు. తర్వాత మనోహర్ విమానం నుండి కిందికి దూకి చనిపోవాలనుకొని వేగంగా విమానాశ్రయం వైపు పరుగు లంఘించుకున్నాడు. అప్పుడే పైకి ఎగరబోతున్న పెద్ద విమానాన్ని ఎగిరి గట్టిగా పట్టుకున్నాడు. అది రాత్రి సమయం గనక ఎవ్వరూ అతన్ని గమనించలేదు. విమానం ఆకాశం మీద వేగంగా వెళ్ళసాగింది. మనోహర్ పైనుండి కిందికి తొంగి చూశాడు. అతనికి ఎటు చూసినా సముద్రం తప్ప భూభాగం కనిపించలేదు. ఉన్నట్టుండి అతనికి తల తిరిగినట్లు అనిపించింది. ఎందుకో కారణం తెలియలేదు. అతను ఆలోచిస్తున్నంతలో తెలివి తప్పి పడిపోయాడు. కానీ అదేం విచిత్రమో గాని విమానం నుండి కింద జారి పడలేదు. ఇంతకీ అతను దేన్నీ ఆధారంగా పట్టుకోలేదు. కొంతసేపటికి విమానం ఇండియా చేరింది. అప్పటికే అంతా చీకటిగా ఉన్నందువలన విమానం మీద పడి ఉన్న మనోహర్‌ని ఎవరూ గమనించలేదు. చాలా సేపటికి మనోహర్‌కి మెలకువ వచ్చింది. లేచి చూశాడు. తాను ఇంకా బ్రతికి విమానం మీద ఉండడం చూసి ఎంతో బాధపడ్డాడు. తర్వాత తాను ఇండియా చేరాడని తెలుసుకొని కనీసం తన చావు తన దేశంలోనైనా కలుగుతుందా అని ఆలోచిస్తూ బయటికి నడిచాడు. తెల్లవారింది. ఒక చెట్టు కింద పడుకున్న మనోహర్ నెమ్మదిగా లేచి నడక సాగించాడు. కొంత దూరంలో పెద్ద బడి కనిపించింది. అందులో తన వయసు పిల్లలు చాలామంది ఆడుకుంటూ, పాడుకుంటూ వెళ్ళడం చూసిన మనోహర్ తను ఎందుకు పనికి రాకుండా పోయినందుకు బాధపడ్డాడు. తర్వాత కొన్ని రోజులు ఆ పిల్లలతో పాటు తాను తిరుగుదామనుకొని నెమ్మదిగా బడిలోకి నడిచాడు. ఎక్కడి నుండో పెద్ద బంతి తన ముందు పడడంతో దాన్ని చేతికి తీసుకొని వెనక్కి చూశాడు. అక్కడున్న పిల్లలు "ఒరేయ్! పిచ్చివాడ్రా! పిచ్చివాడు"
అంటూ రాళ్ళని అతని మీదకి విసరసాగారు. ఇక నన్ను ఎవరూ బాగా చూడరని మనోహర్ అనుకొని అక్కడి నుండి వేగంగా సముద్ర తీరం వైపు పరుగున వెళ్ళాడు. మనోహర్ ఒక స్టీమ్ బోట్‌ను చూశాడు. దానిలో వెళ్లి నీటిలో దూకాలనుకున్నాడు. స్టీమ్ బోట్‌లో కూర్చుని ఉండగా వేగంగా ముందుకు నడిపాడు. మనోహర్ సముద్రం మధ్యకు చేరడంతో ఛీ! నేనెవరి కోసం జీవించాలి? అనుకున్నది సాధించాను. ఇక ఈ లోకంలో ఉండకూడదు అనుకొని సముద్రంలో అలాగే మునిగిపోయాడు. కానీ మళ్ళీ సముద్రం నుండి మనోహర్ పైకి రాలేదు. ఏమైనాడో ఎవరికీ తెలియదు. మరణం లేని మనోహర్ మాత్రం తిరిగి నీటి నుండి బయటికి రాలేదు. చూశారు కదా ఫ్రెండ్స్! ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.